హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ డే. ఇప్పుడు థాయిలాండ్లో మనం వెజిటేబుల్ మార్కెట్ చూస్తున్నాము. ఇక్కడ కూరగాయలు చూడండి, మ్యాక్సిమం చాలా వరకు మనలాగే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఈ ఎక్కువ ఆకుకూరలు వీళ్ళు తింటారండి. ఆకుకూరలు డిఫరెంట్. ఈయన అసలు చాలా దేశాలు రాష్ట్రాలు తిరిగారు, కానీ చూడండి డిఫరెంట్ ఆకుకూరలు ఇక్కడ నేను చూశానండి. వాళ్ళందరూ యూట్యూబర్ అనేసరికి చాలా మనకి ఎంకరేజ్ చేశారు. విష్ణువర్ధన్ అని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అన్నీ కనుక్కున్నాడు. కాకపోతే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఆన్సర్ చెప్పారు, మనకు అది అర్థం కాలేదు. అందుకని నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. చూడండి, మొత్తం అంతా వెజిటేబుల్ మార్కెట్. నిన్న మనం లాస్ట్ వీడియోలో నాన్ వెజ్ మార్కెట్ చూసాము, ఇదంతా వెజిటేబుల్ మార్కెట్ అండి. యాజ్ యూజువల్ మన ఇండియాలో కంపేర్ టు కాస్ట్ కంటే ఇక్కడ ఒక 3 times 4 times ఎక్కువగా ఉన్నాయండి రేట్లు. క్వాలిటీ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. మీరు గమనించవచ్చు. ఇక్కడ పచ్చిమిరియాలు, ఎండు మిరియాలు, డిఫరెంట్ కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ మ్యాంగోస్ అయితే 24 hours 365 days దొరుకుతాయండి. వంకాయల్లో కూడా ఒక 10 రకాల డిఫరెంట్ వంకాయలు ఉన్నాయండి ఇక్కడ. టమాటాలు కూడా డిఫరెంట్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఆకుకూరలు అయితే నేను చూడండి, చాలా డిఫరెంట్ ఆకుకూరలు ఇక్కడ నేను చూడటం జరిగిందండి. చూడండి ఆకుకూరలు. విష్ణువర్ధన్ గారు ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటున్నారండి. అవి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మనకి. మేడం, వాట్ ఈస్ దిస్ మేడం? ఇది డిఫరెంట్ గా ఉంది, ఆయన కూడా ఎప్పుడు చూడలేదంట. ఇది మిరియాలు అని అన్నారండి వాళ్ళు. మనం తీసుకొని దాన్ని టేస్ట్ చేయడం జరిగింది. చాలా ఘాటు ఉంది, పచ్చి మిరియాలు అనమాట. అంటే గుత్తులుగా తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నారండి. ఇది లెమన్ అండి. లెమన్ అంటే మన నిమ్మకాయ జాతిలో ఒక రకమైనది, చాలా పుల్లగా ఉంది. అది తీసుకొని తింటే అక్కడే కూరగాయల మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ ఉందండి. దాంతోపాటు అక్కడ కర్రీ పాయింట్ అనమాట. లోకల్ కర్రీ పాయింట్ చూడండి ఎలా ఉంది. పంది మాంసం, మొసలి మాంసం, చికెన్, ఫిష్, రైస్, చపాతీ, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. చాలా వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను వాళ్ళు ఒకసారి ప్యాక్ చేయమంటే వాళ్ళు ఫుడ్ ప్యాక్ కూడా చేశారు. మనం జనరల్గా మనం బయట హోటల్ తినేదానికంటే ఇక్కడ ఒక 30% 40%. ఇక్కడ ఎండి చేపల మార్కెట్ చూసారు ఎలా ఉందో. మినిమం 900 kg నుంచి ఎండి చేపలు ఉన్నాయండి. అంటే మన కరెన్సీలు 900 నుంచి మినిమం ఎండి చేపలు ఉన్నాయండి. అక్కడ లోకల్ ఏమంటారు, కిరాణా షాప్ అంటాం కదా మనం, అక్కడ లోకల్ కిరాణా షాప్ అనమాట. అంటే బజార్లోనే ఉంది. ఇదంతా ఇలా నీట్గా సర్దుకున్నారు మనలాగే. ప్లేస్ని ఇంకా ఎక్కువ ఆక్యుపై చేసుకున్నారు. షాప్కి బయట ఇదంతా పెట్టారనమాట, షాప్ లోపల కాకుండా. నాకు ఎండు చేపల మార్కెట్ కొంచెం డిఫరెంట్. ఎండు చేపలు వాళ్ళు అది డిఫరెంట్ అనిపించింది. మినిమం 900 రూపాయలండి మన కరెన్సీలో కేజీ. కొంచెం ఎక్కువ కాస్ట్ కదా. ఏ ఎండి చేప అయినా సరే మినిమం 900 పైబడే ఉందండి మన కరెన్సీలో చూస్తే. నేను అడిగాను ఆ పీస్ ఒకటి ఎంత అని చెప్పేసి 1850 రూపాయలు అని చెప్పాడండి ఒక్క ఫిష్. అది మనకి కాల్కులేటర్ కూడా చూపించాడు. అంటే జనరల్గా వాళ్ళకి మనకి లాంగ్వేజ్ కనెక్ట్ అవ్వదు కాబట్టి అక్కడ మనం ఎక్కడికి వెళ్ళి కాస్ట్ అడిగిన సరే కాల్కులేటర్లో ఆ రేట్ కొడతారండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదంతా వాళ్ళ షాప్ అండి. అంటే లోకల్గా వాళ్ళు ఈ విధంగా ప్యాకింగ్ చేయటం కానీ ప్రతిదీ కూడా కవర్ ప్యాకింగ్ అండి. చిన్న వస్తువు కూడా నీట్గా ప్యాక్ చేసి పెట్టుంటారు చూడండి. చూడండి కింద చూడండి రౌండ్గా ఓ బెలూన్లా ఉంది కదండి. ఈ ఫిష్ కూడా చూడండి ఎట్లా పెట్టినారు, హ్యాంగ్ చేసి ఉన్నాయి ప్యాక్ చేసి కవర్లో. చూసారు ఎలా కట్టారు. ఏమని అడిగామండి, ఒక 1/4 kg ఇమ్మని మామూలు శాంపిల్ కోసం. అంటే అక్కడే మనం కొనుక్కొని అక్కడే వండించుకోవచ్చు అండి. ఆ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఒక ఫుడ్ ప్యాక్ మనం తీసుకోవడం జరిగిందండి. ఆమె ఫాస్ట్గా కట్టిస్తే మేము చెప్పాం మళ్ళీ ఇంకోసారి కట్టమ్మా మేము షూట్ చేస్తామంటే ఆవిడ మళ్ళీ మన కోసం దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపించి
ప్యాక్ చేయడం జరిగింది. కొంచెం ఫాస్ట్గా ప్యాక్ చేసింది. మళ్ళీ అడిగేసరికి ఓపెన్ చేసి చూపించడం జరిగింది. అలా బాక్స్లో మనకు కర్రీ, రైసు, మనం ఎన్ని కర్రీ అంటే అన్ని కర్రీ నీట్గా ప్యాక్ చేసి మనకి ఇస్తున్నారు. యూట్యూబర్ అనేసరికి చాలా ఎంకరేజింగ్గా ప్రతి ఒక్కరు కూడా మనకి చూపించడం జరుగుతుందండి. అక్కడ ఐటమ్స్ అన్ని వస్తువులు కానీ ఎలా ప్యాక్ చేయాలి, ఎలా ఉంటుంది వాళ్ళ కల్చర్ అంతా నీట్గా చూపించడం జరుగుతుందండి. చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. చూసారా, అక్కడే వండేస్తున్నారండి. చూసారు, అక్కడ రైస్ కుక్కర్ ఉంది అండ్ చిన్న స్టవ్ ఉంది. అక్కడే వండి పెట్టేసి అక్కడే ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ ఏముంటుందంటే మనకి జనరల్గా మనం ఏదైనా కొనుక్కొని చూడండి, అన్ని కర్రీస్ కూడా ఎలా ఉండేవా క్లియర్గా తీస్తున్నాను. చూసారా కర్రీ పాయింట్లు. బట్ ఇది పప్పులు కూడా ఉన్నాయి, ఏమంటారు గ్రౌండ్ నట్స్ అవిని. ఆ పక్కన వెజిటేబుల్ మార్కెట్లోనే అది ఉంటుందండి. ఇది క్యాబేజీలో ఒక డిఫరెంట్ టైప్ క్యాబేజీ అండి. ఇది విష్ణువర్ధన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా డిఫరెంట్ కనిపిస్తే ఏంటని క్లియర్గా అడిగి తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో డిఫరెంట్ ఫ్రూట్స్ అంటండి. మార్కెట్ చూసారు మొత్తం అంతా. రాయిలా ఉంది. ఆవిడేదో చెప్తుంది కానీ మనకు అర్థం కావట్లేదు. థాయ్ లాంగ్వేజ్లో చెప్తుంది. ఇదంతా ఫ్రూట్ మార్కెట్ అండి. ఇంకా ఫ్రూట్ మార్కెట్ వైపు వచ్చేసాం మనం. ఇక్కడ 365 రోజులు ఇక్కడ మ్యాంగోస్ ఉంటాయండి. అలా అని చెప్పేసి ఏదో తీయగా లేకుండా ఉండటం కాదండి. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఫ్రూట్స్ అండి. ఇందులో చాలా ఫ్రూట్స్ మన దగ్గర కనిపించవు, కొన్ని సీజనల్ మాత్రమే కనిపిస్తాయి. ఒక పైనాపిల్కాయ మినిమం 450 రూపాయలండి మన కరెన్సీలో. అంటే 150 బాట్స్ అని చెప్పారు. నియర్ బై 450. ఇది చూసారా, ఆవకాడో ఫ్రూట్ ఏదో చెప్పారండి. ఆ ఫ్రూట్ పేరు నాకు అర్థం కాలేదు. నేను అడిగితే అది తినడానికి ఎలా ఉందంటే, మన ఎలంకాయ తెలుసు చాలా మందికి. ఎలంకాయ అంటారు కదా, ఎలంకాయలో ఒక గుజ్జులు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొంచెం పుల్లగా తీయగా అగరగరగా ఉంటుంది అనమాట. నేను అదొక తీసుకొని జ్యూస్ చేయించుకున్నప్పుడే తాగాను. మ్యాంగోస్ నిలుగా కాకుండా జల్లీలా కూడా, అంటే ముక్కలుగా జల్లీలా కూడా చేస్తారండి. అది కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటారు. చూసారా, అన్ని రకాల మ్యాంగోస్ ఉంటాయి ఈ సీజన్లో. నేను వెళ్ళింది జనవరి మంత్లో, జనవరి స్టార్టింగ్లో అయినప్పటికీ మ్యాంగోస్ ఉన్నాయి. జనవరిని కాదండి, 12 నెలలు 365 రోజులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చిన్న పైనాపిల్ ఉంది, 20 బాట్స్ అంటే 60 రూపీస్. చిన్నది, చాలా చిన్నగా ఉన్నవి. చూడండి, ఇవన్నీ డిఫరెంట్ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సూపర్. ఈరోజు తినడానికి బాగోదంటే మినిమం 100 రూపాయలు కాడి నుంచి కేజీ స్టార్ట్ అవుతుందండి. 100 రూపాయలు అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్ బై 270 రూపాయలండి. 100 పాడ్స్ అంటారు వాళ్ళు, బర్డ్స్. ఇక్కడ మ్యాంగోస్ నాకు చాలా డిఫరెంట్ నచ్చింది. ఇప్పుడు జనరల్గా మనం బుట్ట పట్టుకొని వెళ్ళాం కాబట్టి బుట్ట కూడా అక్కడ అమ్ముతారండి. ఆ బుట్టలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మన జీడిపళ్ళు అంటాం కదండి, చూడండి ఇక్కడ ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. జనరల్గా మన దగ్గర చాలా ఏరియాలో అయితే తిండి పడేస్తారు. చిన్న మామిడిపళ్ళు ఉన్నాయి, పెద్ద మామిడిపళ్ళు ఉన్నాయి. ఇదేనండి ఇంత చెప్పాను కదా, ఎలంకాయ లాగా ఉంటుందని చెప్పేసి టేస్ట్. నేను ఆవిని అడిగాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ థాయ్ లాంగ్వేజ్లో మనకు అర్థం అవ్వదు కాబట్టి ఆ ఫ్రూట్ ఫేర్ కూడా చెప్పింది. నిజంగా చాలా హెల్దీ అండి. అది నేను తీసుకొని ఆ బాటిల్తో జ్యూస్ చేయించానండి. చేయించి తాగటం చాలా చాలా కష్టమైంది. చాలా ఘాటుగా ఉంది కానీ చాలా హెల్దీ అంట. ఇదండి థాయిలాండ్లో అక్కడ మార్కెట్, లోకల్ వెజిటేబుల్ మార్కెట్ ఉంటుందండి. చాలా బాగుంది. అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. రేపు నైట్ లైఫ్లో మార్కెట్ ఎలా ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ. అక్కడ టెంపుల్ ఒకసారి చూడండి, లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియో పెడతానండి, లైక్ చేయండి.